स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. గురుగారు, భీష్మ ద్వాదశి అంటే ఏమిటి? ఈ రోజున ఏ దైవాన్ని పూజిస్తారు? భీష్మ ఏకాదశి తర్వాత రోజు వచ్చే ఈ ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? భీష్మాచార్యుల వారిని, ఎందుకంటే మనకిష్టమైనటువంటి తీపి పదార్థాన్ని పదే పదే తినటానికి మనం అలా ఇష్టపడతాము. మనకిష్టమైనటువంటి పిల్లల మాటల్ని వినాలని చెప్పి మనం ఎలా తహతహలాడిపోతూ ఉంటాము. అలాగే లోకంలో కొంతమంది ఆదర్శ పురుషులు ఉంటారు. వాళ్ళ కథల్ని ప్రతిరోజు చెప్పుకొని పరవశించాలని చెప్పి మన పురాణ వాంగ్మయం చెప్పింది. అటువంటి మహాపురుషుల్లో భీష్మాచార్యుల వారు ఒకరు. ఎవరైనా మోక్షం పొందిన రోజుని ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. కానీ భీష్ముడి పేరు మీదుగా భీష్మ పంచకము అని చేస్తాం. అది కేవలం భీష్ముడికి మాత్రమే మన పురాణ వాంగ్మయంలో అంత గౌరవం ఇచ్చింది. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. అష్టమి నుంచి మొదలుకొని నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 5 రోజుల్ని కలిపి భీష్మ పంచకము అంటారు. అది కేవలం భీష్ముడికి విషయంలోనే చేస్తాం. అంటే ఒక్కరోజే భీష్మాష్టమి నాడు ఆయన మోక్షం పొందారు. పొందినట్టే ఆ ఒక్కరోజు సరిపోతుంది కదా. మరి ఇన్ని రోజులు ఇలా ఎందుకు సంస్మరించుకుంటున్నారంటే, నేను మొట్టమొదట మనవి చేసినట్లుగా పదే పదే పదే, ఎందుకంటే పంచ ప్రాణాలు, ఒక్కొక్క ప్రాణాన్ని ఒక్కొక్క రోజు కలిపారు అని చెప్పి కొంతమంది దీనికి అన్వయం చేస్తారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని మనలో పంచప్రాణాలు ఉన్నాయి కదా. ఈ పంచప్రాణాలని మానవ జన్మ ఎత్తినటువంటి ఆ భీష్మాచార్యుల వారు ఒక్కొక్క రోజు ఆ విష్ణుమూర్తిలో కలిపారు అని చెప్పి కొంతమంది సమన్వయం చేస్తారు. కొంతమంది అలా కాదండి, భీష్మాష్టమి రోజే ఆయన యొక్క మోక్షము, మిగతా రోజులు ఆయన సంస్మరణము, ఆయన పేరు మీదుగా భీష్మ ఏకాదశి ఏర్పడిందని కొంతమంది సమన్వయం చేస్తారు. సరే, ఏదైతేనే మొత్తానికి ఆయన పేరు మీద లోకంలో ఇప్పటికీ కూడా సనాతన ధర్మవాదులు ఈ భీష్మ పంచకం జరుపుకుంటూ ఉంటున్నారు. అందులో ఈరోజు ద్వాదశి, ఈ భీష్మ ద్వాదశి. ఈరోజు భీష్ముడికి సంబంధించినటువంటి భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఆ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అనేటువంటి పోతన్న గారి యొక్క ఆ భాగవత ఘట్టం ఏదైతే ఉన్నదో అది భక్తి శ్రద్ధలతోటి అందరూ చదువుకొని, భీష్ముడు మన కళ్ళ ముందు నిలబెట్టినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి మనం కూడా మన మనోమందిరాల్లో ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, భీష్ముడికి సంబంధించి ఈ రోజుకి కూడా చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి విష్ణు సహస్రనామాలు. ఆయన విష్ణు సహస్రనామాలు అనటంతో భీష్మాచార్యుల వారు గుర్తుకొస్తారు కనుక విష్ణు సహస్రనామాలని భక్తి శ్రద్ధలతో మనం ఈరోజు పారాయణం చెయ్యాలి. పారాయణం అంటే ఒక్కళ్ళు కాకుండా, కలియుగంలో కలౌ సంఘశక్తి అన్నారు. కలియుగంలో ఒక్కరి కంటే కూడా నలుగురు కూర్చొని పారాయణం చెయ్యాలి. అప్పుడే మనకి చక్కటి సత్ఫలితాలు వస్తుంది. నలుగురిని కూడగట్టుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే నలుగురిలో ఆధ్యాత్మిక బీజాలు కనుక మనం మొలకెత్తింప చేస్తే ఆ పుణ్యం 4 విధాలుగా మేలుని కలిగిస్తుంది. కనుక ఈ భీష్మ ద్వాదశి రోజు కూడా చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. భీష్ముడికి సంబంధించినటువంటి ఆ ధర్మ నిరతిని మనందరం కూడా తలుచుకుంటూ ఆయన బాటలో నడవటానికి మనందరం ప్రయత్నం చేయాలి. మాట మీద నిలబడ్డటువంటి ఆ సత్య సాధన చేసినటువంటి ఆ మహానుభావుడికి మనం ఈ రకంగా నివాళి అర్పించాలి. గురుగారు, ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి, అమరవీరుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అమరత్వాన్ని అలాగే ఆధ్యాత్మికంగా ఎలా సమన్వయం చేసుకోవాలి? మహాత్మా గాంధీం వందే. ఆంగ్ల పరిభాషలో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, తెలుగులో సత్యాన్వేషణ. చాలా తక్కువ ధరకి దొరికేటువంటి పుస్తకం. ప్రపంచంలో భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా అనేక భాషల్లో అది వెలువడింది, అది చదువుకోవాలి. అందులో ప్రధానంగా ఈరోజు చదువుకుంటే కనీసం 1-2 పేజీలైనా చదువుకుంటే గాంధీ అమరుడుగా మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. అమరత్వానికి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం గాంధీ జీవితం ఈరోజు మనకి పక్కగా నిరూపించింది. ఎలా నిరూపించిందంటే, తుపాకీ గుండు ప్రార్థనా స్థలానికి వెళ్ళినటువంటి
ఆ మహానుభావుడి గుండెలో దూసుకుపోతున్నటువంటి సమయంలో ఆ మహానుభావుడు గాంధీ గారి నోటి వెంట హే రామ్ అనేటువంటి ఒక శబ్దం బయటికి వచ్చింది. ఇంకొక మాట రాలా. ఏమిటి పని చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలాంటి ప్రశ్నలు రాలా. లేకపోతే ఒక్కసారి దిగ్భ్రాంతికి గురికాల, అనుకోకుండా జరిగిన దానికి దిగ్భ్రాంతికి గురికాల. అటువంటి మరణస్థితిలోనూ ప్రయాణం చేస్తున్నటువంటి, తిరిగి రానటువంటి లోకాలకి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలోనూ కూడా ఆయన నోటి వెంట హే రామ్ అనేటువంటి మాటలు రావటమే అమరత్వానికి ఆధ్యాత్మికతకి ఉన్నటువంటి లంకె. అంటే ఎప్పటి నుంచో ఆ మహానుభావుడు దేశసేవలో పాల్గొంటున్నప్పటికీ తన మనస్సులో సబ్బుకో సన్మతి దే భగవాన్. కాబట్టి నిరంతరము కూడా ఆయన మనస్సులో ఆ శ్రీరామ నామార్చన, ఆ దైవార్చన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ నిమిషంలో ఈ జీవితాలు సెలవు తీసుకుంటాయో ఎవరికీ తెలియదు. కాబట్టి నిరంతరము మనస్సులో గనక ఆ సంస్మరణ జరుగుతూ ఉంటే భగవద్గీతలో చెప్పినట్లుగా అంత్యకాలే, చిట్ట చివరి సమయంలో మన నోటి వెంట అనుకోకుండానే ఆ నామస్మరణ వస్తుంది. అది రావాలి అని అంటే ప్రతిరోజు కూడా మనం అనుకుంటూనే ఉండాలి, ప్రతి సమయంలో కూడా అనుకుంటూ ఉండాలి. చేసేటువంటి ప్రతి పని కూడా ఆ స్వామికి అర్పిస్తూ మనం చెయ్యాలి. అలా చేయగలిగితే గాంధీ గారి జీవితంలాగా మనకు తయారవుతుంది. ఆయన ఆ చిట్ట చివరి నిమిషంలో హే రామ్ అని ఏ రకంగా జపించగలిగారో మనం కూడా మన మరణోత్కరణ సమయంలో కూడా రామనామమో లేకపోతే మనకి ఇష్టం వచ్చినటువంటి దైవనామమో అనుకోకుండా మన నోటి నుంచి రావటమో లేకపోతే మన తలపుల్లో ఉండటమో జరుగుతుంది. మళ్ళీ పునరావృత్తి లేకుండా చక్కగా అమ్మ గర్భంలో ఉండేటువంటి ఆ క్లేశాలు అనుభవించకుండా జన్మరాహిత్యాన్ని మనం పొందగలం. ఇదే అమరవీరుల జన్మదినోత్సవం. అమరత్వము అని అంటే మళ్ళీ లేకుండా చక్కగా ఒక దేవతా సాయుధ్యంలాగా మనం పొందగలగటానికి ఈ అమరవీరుల దినోత్సవం, అలాగే త్యాగధనుల యొక్క ఈ దినోత్సవం. ఎందుకంటే దేశం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి ఆ మహానుభావుల్ని అందరినీ మనం తలుచుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు మనం ఈ స్వాతంత్రం అనుభవించడానికి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తలుచుకుందాం. వాళ్ళు నడిచినటువంటి బాటలో ఈ దేశమాతని మనం కూడా సేవ చేయటానికి కొద్దో గొప్ప అయినా ప్రయత్నం చేద్దాం. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గాంధీకి, ఆ అమరవీరులకి మనం కూడా నివాళి అర్పిస్తూ ఆధ్యాత్మికతకి, దేశ సేవకి ముడిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఆ సత్యాన్వేషణ చదువుకుంటూ సత్యపథంలో నడవటానికి ఆ ముగ్గురు కోతుల్ని గాంధీ గారు ఎలా సూచించారో, ఆ చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు, ఆ మూడు కోతుల బొమ్మ అంటే ఆయనకి చాలా ఇష్టంట. గాంధీ గారి యొక్క పదంలో నడవటానికి ప్రయత్నం చేద్దాం. గురుగారు, యక్ష ప్రశ్నల ప్రకారం భూమి కంటే బరువైనది, ఆకాశం కంటే పొడవైనది, గాలి కంటే వేగవంతమైనది ఏది? నిజానికి శ్రీకృష్ణ తులాభారం అది భాగవతంలో లేదు, కానీ సరదాగా చెప్పుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణుణ్ణి ఒక పక్క కూర్చోబెట్టి ఆయన బరువుకి ఏది తూస్తుందంటే అందరికీ తెలిసినటువంటి కథే, రుక్మిణీదేవి తులసి ఆకు తీసుకొచ్చి అక్కడ పెట్టింది అని. అప్పుడు శ్రీకృష్ణుడు సరిపోయాడు అని చెప్పి. మరి భూదేవి అన్నిటికంటే చాలా బరువు. ఎందుకంటే ఇంతమందిని, ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు అమ్మ మీద నిలబడి ఉన్నాం, మనం నివసిస్తున్నాం. మరి ఎంతో బరువుని ఆవిడ మోస్తోంది. పర్వతాలు, మనతో పాటుగా పర్వతాలు ఎన్నెన్ని ఉన్నాయమ్మ. మరి చాలా బరువైనటువంటిది భూమి. మరి భూమి కంటే బరువైంది ఏది? యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుని అడుగుతాడు. తల్లి. ధర్మరాజు గారు ఇచ్చినటువంటి జవాబు, అమ్మ భూమి కంటే బరువు అయిందట. అదేంటండి, భూమి కంటే బరువు ఎలా అవుతుందమ్మా? ఇక్కడ బరువు అని అంటే బరువు బాధ్యతలు అని చెప్పి తెలుగులో ఒక మాట ఉంది, బరువుతోటి బాధ్యత అని. లోకంలో ఎన్నో భారాలు, ఒక భారం కాదు, అది మోసేటువంటి తల్లికే తెలుస్తుంది. మామూలుగా ఒక చిన్న వస్తువుని ఒక 5 నిమిషాలు, ఒక చిన్న పుస్తకమే కావచ్చు, ఒక గంట ఇలా చేతిలో పట్టుకొని ఉంటే కొద్దిసేపటి తర్వాత దాన్ని పక్కకు పెట్టబుద్దేస్తుంది. ఆ చిన్న పుస్తకం ఎంతో బరువు లేదు అసలు అది. అలాంటి పుస్తకం పక్కన పెట్టబుద్దేస్తుంది, బరువు మోయటానికి ఇష్టపడం. మరి అలాంటిది 9 నెలలు మోస్తుంది. భూదేవి ఒక నిశ్చలంగా ఉంటూ ఈ ప్రపంచాన్ని మోస్తోంది. కానీ తల్లి చలనం చేస్తూ
బాధ్యతల్ని మోస్తూ, ఇక్కడ చూడండి, అంటే భూమి కంటే కూడా బాధ్యతల్ని తల్లి నెరవేరుస్తోంది అక్కడ. అందుకని ధర్మరాజు గారు ఆ జవాబు చెప్పారు. ఒక బాధ్యతలను నెరవేరుస్తూ సంచారం చేస్తూ కుటుంబ బాధ్యతలను చూస్తూ అమ్మ ఉంటుంది కనుక అమ్మ భూమి కంటే బరువైంది. మరి ఆకాశం కంటే పొడవైంది ఏది? తండ్రి. ఆకాశం కంటే పొడవైనటువంటి వాడు తండ్రిట. ఎలాగండి? ఆకాశం చూస్తే మనకు చాలా ఉన్నతంగా కనిపిస్తుంది, చాలా ఎత్తుగా కనిపిస్తుంది. తండ్రి కూడా ఆ ఉన్నతత్వం కంటే ఉన్నతమైనటువంటి వాడు. తండ్రిని అందుకే ఆ రకంగా గౌరవించమంది నాన్నగారిని. ఎందుకనంటే తండ్రి తల్లి కంటే కూడా తండ్రి పుట్టినటువంటి సంతానాన్ని ఇలా భుజాల మీద ఎత్తుకుంటాడు చిన్నతనంలో. ఎందుకని ఎత్తుకుంటే ఇలాగ అటుకాలు ఇటుకాలు వేసేసి నాన్న నాన్న అని తిప్పుతూ ఉంటాడు అటు ఇటు. అంటే తనకంటే కూడా కొడుకు కొంచెం ఎత్తుగా ఎదగాలి అని చెప్పి. కాబట్టి నీ చేతుల్లో, ఎందుకంటే పుత్రాదిచ్చేత్ పరాజయం అని సంప్రదాయంలో ఒక మాట ఉంది. తండ్రి ఎవరి చేతుల్లోనూ ఓడిపోవాలని కోరుకోడు, కానీ కుమారుడి చేతుల్లో ఓడిపోవాలని కోరుకుంటట. ఆత్మావై పుత్రనామాసి. కాబట్టి కొడుకు చాలా జీవితంలో ఎదగాలి, తనకంటే కూడా గొప్పగా ఉండాలి, అందరూ వాడిని చూసి అసూయపడేంత స్థాయిలో ఉండాలి, చాలా గొప్పగా ఉండాలని కొడుకు యొక్క భవిష్యత్తుని లేదా కూతురు యొక్క భవిష్యత్తుని ఆశించేటువంటి తండ్రి ఆకాశం కంటే కూడా చాలా పొడుగైనటువంటి వాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతీకాత్మకంగా చాలా ఉన్నతుడు అని చెప్పటం. ఇక మూడో ప్రశ్నకు వచ్చేసరికి అన్నిటికంటే చాలా వేగం కలిగినటువంటిది ఏది? మనస్సు. మామూలుగా తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు గాలి, నీరు ఇవన్నీ కూడా చాలా వేగం కలిగినవి అనుకుంటాం, కానీ మనస్సు మనోవేగం అంటారు. దానికి తిరుగులేదు. ఎందుకంటే ఈ నిమిషంలో నేను అమెరికాలో ఉన్నాను అని అనుకుంటే అమెరికాలో ఉన్నాను అనే పదం పూర్తి అవ్వటం లేదు, అమెరికాలో వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనస్సు యొక్క వేగం చాలా గొప్పది. కాబట్టి మనస్సు అని చెప్పి యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు జవాబిచ్చాడు. గురుగారు, మన సంప్రదాయంలో దానం యొక్క ప్రత్యేకత ఏమిటి? దానాలు అనేవి వెనువెంటనే చేయాలని ఎందుకు చెప్తారు? ఈ విషయంలో కర్ణుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? దానం అనేటువంటిది చాలా అదృష్ట విశేషం. ఎందుకంటే మన సంప్రదాయంలో దానం ఇచ్చేవాడి కంటే దానం తీసుకునేవాడు గొప్పవాడు అని చెప్పింది. ఇది వినటానికి కొంచెం మనకు వింతగా ఉంటుంది. అదేంటండి, ఎవరైనా సరే దానం ఇచ్చేవాడు గొప్పవాడు కదా, దానం తీసుకునేవాడు ఎలా గొప్పవాడు అవుతాడని. కానీ దానం తీసుకునేటువంటి వాడు ఎవరైతే తనకి దానం ఇస్తున్నారో వాడి కీర్తిని నిలబెడుతున్నాడు, వాడికి పుణ్యలోకాలని కలగచేస్తున్నాడు. అందరూ దానాలు తీసుకోలేరు కదా, ఒక ఉత్తమమైనటువంటి వాడు దానం తీసుకుంటే ఇచ్చినటువంటి వాడికి అంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి లోకంలో దాత ఎప్పుడూ కూడా మంచిగా దీన్ని స్వీకరించేవాడు ఎక్కడ దొరుకుతాడా, వాడి వల్ల నేను ఉత్తమ గతులు ఎక్కడ పొందుతానా అని వెతుకుతూ ఉంటాడట. కాబట్టి దానం అనేది వెంటనే చేసేయాలట. ఏదైనా అనిపించినప్పుడు, ఎవరైనా తన్ని అర్థించినప్పుడు వెంటనే దానం చేయమన్నారు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ, ఇది భారతంలో లేదు కానీ లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి కథ, కర్ణుడు దగ్గరికి వెళ్ళాట శ్రీకృష్ణ పరమాత్మ. కర్ణుడు ఒంటి నిండా నూనె పట్టించుకుంటున్నాడట స్నానం చేయటానికి. ఒంటి నిండా నూనె ఉంది, చేతులకంతా నూనె. ఆ సమయంలో నాకు ఏదన్నా దానం ఇవ్వవా బంగారు పాత్ర అని చెప్పి శ్రీకృష్ణుడు కర్ణుడిని అడిగట. అడిగితే అప్పుడు మొత్తం అంతా కూడా ఈ నూనెగా ఉంది. వెంటనే ఇలా పక్కన బంగారు పాత్ర ఉంది, ఎడం చేత్తోటి ఈ బంగారు పాత్రను తీసి శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు కర్ణుడు. వెంటనే శ్రీకృష్ణుడు అన్నాడు, ఏమయ్యా నీకు ఇన్ని ధర్మాలు తెలుసు, నువ్వు లోకంలో దానకర్ణ అని అంటుంటారు కదా, నువ్వు ఎవరైనా కుడి చేత్తో ఇస్తారు, ఎడమ చేత్తోటి ఇచ్చేవేంటయ్యా దానం నువ్వు అని అంటే, కర్ణుడు అన్నట్ట, మహానుభావ నీకు తెలియదేముంది, నువ్వు జగన్నాటక సూత్రధారివి, దానం చెయ్యాలి అని అనిపించినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. నువ్వు బంగారు పాత్ర అడిగావు, నా పక్కనే ఉంది, వెంటనే తీసి ఇచ్చేశాను. కుడి చేత్తో ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను, ఈ లోపలే కుడి చేత్తో ఇవ్వాలి కూడా నేను ఇలా తిరిగి ఇలా ఇవ్వబోయేంతలా వీడికి ఇవ్వాలా, నేను ఇంత పెద్ద పాత్ర వీడికి ఇవ్వాలా, లోపల ఎక్కడైనా చిన్నది ఉందేమో అది ఇద్దామా, లేకపోతే వీడికి బంగారు పాత్ర ఉందో రాగి పాత్ర ఇద్దామా, ఇత్తడి పాత్ర ఇద్దామా,
ఇలాంటి రకరకాల ఆలోచనలు నా మనస్సులోకి చొరబడేటువంటి అవకాశం ఉంది అనిపించినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దానం చేయాలి. ఇది నీకు తెలియనటువంటి విషయం కాదు, అందువల్ల నేను వెంటనే ఎడం చేతితోటి నీకు ఇచ్చాను, నన్ను క్షమించు అని కర్ణుడు శ్రీకృష్ణుడితోటి చెప్తాడు. అంటే ఈ కథని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరికైనా దానం చెయ్యాలి అని అనిపించినప్పుడు, తీసుకునేవాడు ఉత్తముడు అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా, ఎందుకంటే కుడి చేతికి తెలియకుండా ఎడం చేయి, ఎడం చేయికి తెలియకుండా కుడి చేయి, అంత ఆలస్యం అసలు ఏమీ చేయకుండా వెంటనే దానం చేయమన్నారు. ఇది మన సనాతన ధర్మం. ఇటువంటి మన సనాతన ధర్మానికి జైహో. గురుగారు, అనారోగ్యంతో ఉండేటప్పుడు పాదరక్షలు ధరించి ఉన్నప్పుడు మనసులో మంత్రము స్మరించుకోవడం దోషం అవుతుందా? ఈ విషయంలో శంకరాచార్యుల వారి శ్లోకం ఏం చెప్తుంది? ఆధునిక యుగంలో మనకి ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఇదివరకటి రోజుల్లో ఇలాంటివి ఉండేది ఎక్కడో, పాపం కూర్చునేవారు, తపస్సు చేసుకునేటువంటి వారు, ప్రార్థన ధ్యానాలు చేసుకునేవారు. కానీ ఈ రోజుల్లో మారుతున్నటువంటి ఆధునిక వాతావరణంలో రకరకాల రోగాలు మానవుల శరీరాల్ని పట్టుకుని పీడిస్తున్నాయి. లోపలేమో దైవస్మరణ చెయ్యాలని ఉంటుంది. చెప్పులు వేసుకోనటువంటి వాళ్ళు, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడిచేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దైవస్మరణ చెయ్యాలని ఉంది. వైద్యులు కూడా అలాగే సలహా చెప్తున్నారు, చెప్పులు విడవకండి, చెప్పులతోటే తిరగండి, లేకపోతే ఈ రకమైన రోగాలు మీకు వస్తాయి అని చెప్పి. ఇళ్లల్లో ఉండేటువంటి నేలలు కానివ్వండి, ఇవన్నీ మనకు తెలిసినటువంటివి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శివుడి ధ్యానం చెయ్యాలి లేకపోతే విష్ణువు ధ్యానం చెయ్యాలి, చెప్పులు వేసుకొని చెయ్యొచ్చా? చెప్పులు వేసుకొని చేస్తావా? పూజ గదిలోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని కూర్చుంటావా నువ్వు? చెప్పులు బయట విడిచిపెడతాం కదా, గొడవల్లోకి వెళ్ళినప్పుడు చెప్పులతోటి ఎవరిని దర్శనం చేసుకోం కదా. మరి ఇంట్లో కూడా అంతే కదా, నామాన్ని ఉచ్చారణ చేస్తున్నావు, చెప్పులు వేసుకొని ధ్యానం చేస్తావా అంటే శంకరాచార్యుల వారు మనకు ఒక దారి చూపించారు. ఏం భయపడకు, నీకంత అనారోగ్యంగా ఉన్నప్పుడు, చెప్పులు వేసుకోవటమే తప్పనిసరి అయినప్పుడు, నీకు నామస్మరణ చెయ్యాలని అనిపించినప్పుడు శుభ్రంగా చేసేయి. ఎక్కడ చెప్పారండి? ఆత్మాత్మాం గిరిజామతి సంచార ప్రదక్షిణ విధి. మహానుభావ, ఓ శివ, ఆత్మాత్మాం గిరిజామతి, నా ఆత్మవే నువ్వు. నువ్వు అక్కడ గుళ్ళో ఉండటం ఏమిటయా? నా ఆత్మలోనే నువ్వు ఉన్నావు. నా బుద్ధి ఏదైతే ఉన్నదో అది పార్వతీదేవేనయ్యా. గిరిజామతికి సంచార ప్రదక్షిణం. మహానుభావ, నేను ఏదైతే నడుస్తున్నానో, నేను వేసేటువంటి ప్రతి అడుగు కూడా నీ గుడి చుట్టూతా చేసేటువంటి ప్రదక్షిణమే. ఆ స్థాయిలో చెప్పారమ్మా శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు. అంటే ప్రతిదీ కూడా నేను యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శివ, నేను ఏ పని చేస్తున్నానో అవన్నీ కూడా నీకు అర్పితం. యజ్జత్ కర్మ, ఏ పని చేయని అది నీకే అర్పిస్తున్నాను అంటాడు. కాబట్టి ఏ పనైనా చేయి, నువ్వు మనస్సులో మాత్రం తలుచుకుంటున్నావు అనుకో నిష్కల్మషంగా, ఈ చుట్టుపక్కల ఉండేటువంటివి ఏవి కూడా మనస్సుని ధ్యానిస్తున్నటువంటి, ఆ శివుడిని ధ్యానిస్తున్నటువంటి నీకు అంటవు అంటవు అంటవు. భక్తి ఇక్కడ చాలా ప్రధానము. ఎందుకంటే ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూంభారక ఏతేషాం అవిరోధాన బ్రహ్మకర్మ సమారభే అన్న మనం పూజా కార్యక్రమాల్లో మొట్టమొదటి చెప్పుకుంటాం. అంటే ఒక్కసారి ఇలా నీళ్లు ఇలా చల్లుకున్నాము అని అంటే, నిజంగా గనక నమ్మకం గనక ఉంటే అంతా మనం పవిత్రమైనట్టు లెక్కే. పుండరీకాక్ష పుండరీకాక్ష అని అనుకుంటే ఇక పవిత్రం. ఏమండి, పుండరీకాక్ష అనే పదం పలికినంత మాత్రాన మనం పవిత్రం అవుతామండి అంటే నీ కర్మ. నమ్మకం లేనప్పుడు చేయకు. అవుతావు అని చెప్తోంది, పుండరీకాక్ష అంటే అయిపోతావు అని. అలాగే నువ్వే అని చెప్పి అనుకో, శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా చక్కగా నీకు భక్తి ఫలితాన్ని ఆ స్వామి అనుగ్రహిస్తాడు. కాబట్టి చెప్పులు వేసుకొనైనా సరే ఆ శివనామస్మరణ చేసినా తప్పేమీ లేదు, కానీ భక్తి భావం చాలా ప్రధానం. గురుగారు, భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచతో మొదలవుతుంది. దీని వెనుక ఉన్నటువంటి వ్యాస హృదయం ఏమిటి? 700 శ్లోకాలు కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమవుతుంది. ఇంకెవరి పేరైనా లేదండి, అది ధర్మరాజు గారో లేకపోతే శ్రీకృష్ణ ఉవాచానో, ఆ మహానుభావుల పేర్లతోటి భగవద్గీత అంత దివ్యమైనటువంటి పవిత్రమైన గ్రంథం ప్రారంభం కావచ్చు కదా. ధృతరాష్ట్రుడేమిటి? ధృతరాష్ట్రుడు చెప్పాను, ఉవాచ అంటే చెప్పాను. ఇంకెవరి పేరు చెప్పకూడదు అండి? అదే పేరుతోటి వ్యాసుడు ఎందుకు రాశాడు? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని మనం ఆలోచిస్తే, పెద్దలు శంకర భాష్యము, రామానుజ భాష్యం ఇలాంటి పెద్ద పెద్ద భాష్యాలు రాశారు భగవద్గీతకు వివరణలో. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ మనం మనవి చేద్దాం. ధృతరాష్ట్ర
అంటే పాండురాజు గారి యొక్క అన్నయ్య గారు అని ఒక అర్థం ధృతరాష్ట్రుడు. కానీ అసలు అర్థం అది కాదయ్యా. ఇక్కడ భగవద్గీతలో ధృతరాష్ట్రుడిని ఎందుకు పెట్టాడంటే రాష్ట్రము అని అంటే దేశము అని అర్థం. అందుకే మనం రాష్ట్రగీత్ అని చెప్పి కూడా మనం అంటుంటాం కదా. రాష్ట్రం అంటే ఇక్కడ దేశం అని అర్థం. ధృత దేశాన్ని ధరించినటువంటి వాడు. ఏం దేశం ధరించినటువంటి వాడు? శరీరము అనేటువంటి ఒక దేశాన్ని ధరించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఎవరయ్యా? శరీరము అనేటువంటి ఒక దేశాన్ని, లేకపోతే ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రదేశాన్ని ఎవరయ్యా ధరించింది? మానవుడు. మానవులమైన మనం అందరం కూడా ధృతరాష్ట్రులము. కాబట్టి ధృతరాష్ట్ర ఉవాచ అనంటే ఒక జీవుడు పలికెను. ఎందుకంటే తర్వాత ప్రారంభ శ్లోకమే మామకాహ పాండవాశ్చైవ. మామకాహ నా వాళ్ళు, పాండవులు నా వాళ్ళు అంటాడు ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకంలోనే. కిమకర్వత సంజయ, ఏమి చేస్తున్నారయ్యా సంజయ అంటాడు. మామకాహ నాది, నేను, మా అమ్మాయి, నా కొడుకు, ఇలాగా మానవులనేటువంటి వాడు నా ఇల్లు నాకే రావాలి, చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష. కాబట్టి ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు మొట్టమొదటి శ్లోకంలో? మామకాహ నా కుమారులు కౌరవులు అని అనకుండా మామకాహ అంటున్నాడు, నా వాళ్ళు అంటున్నాడు. కాబట్టి నేను, నాది అనేటువంటి ఆ మమకారపు సాలెగూటిలో చిక్కుకున్న వాళ్ళు, ఆ బురదగుంటలో చిక్కుకున్నటువంటి జీవుడికి ప్రతీక ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆ జీవుడి యొక్క ఉద్ధరణ, ఈ రకంగా మమకారంలో చిక్కుకుపోతూ అసలైన తత్వాన్ని తెలియనటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి ఇక్కడ భగవద్గీత పుట్టింది. 700 శ్లోకాల పరమ పవిత్రమైన భగవద్గీత. అది తెలియచేయటానికి ఎంత చక్కగా ఆ మహానుభావుడు, గుడ్డివాడు ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు. కాబట్టి లోకంలో జీవిస్తున్నటువంటి జీవుల్లో కూడా చాలామంది మమకారం చేత, అహంకారం చేత గుడ్డివాళ్ళు. మామూలుగా కళ్ళు చూడగలుగుతుంటాయి కానీ వ్యామోహాల చేత చూడగలిగినటువంటి వాటిని చూడలేరు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ, ఆ జీవులకి ప్రతీక ధృతరాష్ట్ర. అందువల్ల భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ, జీవుడు పలికెను, దాని ఆంతర్యం అది. కాబట్టి మమకారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఎందుకనంటే ఈ లోకంలో ఏది పోతే మానవుడు పరిపూర్ణుడు కాగలడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను అడిగితే 2 అక్షరాలయ్యా, ఈ 2 అక్షరాలని వదిలేసేసేయి, అదే మోక్షము అన్నాడు. 2 అక్షరాలు ఏమిటండి? ఆ 2 అక్షరాలు మమ అనేటువంటి 2 అక్షరాలని గనక వదిలేయగలిగితే నీకు దైవత్వం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. మమ అంటే మమమే ఆవయోహనో అస్మాకం నహ, సంస్కృతంలో విభక్తులు. అహం శబ్దం అంటే మమ అంటే నాకు, నేను, నాది అనేటువంటిది మమ. ఈ మమ అనేటువంటి 2 అక్షరాలని గనక జీవితంలో వదులుకోగలిగి ఏది చేసినా సరే మన అందరిది, నా ఒక్కడిదని కాదు, అందరికీ సంబంధించినటువంటిది, ఇది దైవానికి సంబంధించినటువంటిది, మనందరం మహానుభావులైనటువంటి దైవాంశ కలిగినటువంటి వాళ్ళము అనేటువంటి పద్ధతి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఉద్ధరించబడతారు. అది తెలియటం కోసం, ఆ బోధ కోసం ఇంత లోపల తత్వార్థాన్ని పెట్టి ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పి ఆయనతోటి భగవద్గీత మొదలుపెట్టారు. ఆ చెప్పినటువంటి వ్యాసుడికి జయహో. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.